చీరల హంగులు, సహజ సిద్ధమైన రంగులు, అందమైన బొమ్మలు, ఏటికొప్పాక చెక్క బొమ్మలంటూ ఢిల్లీ పురవీధుల్లో ఆంధ్రప్రదేశ్ శకటం పరుగులు పెట్టింది. ఈ బొమ్మల బండి దేశ ప్రధాని మోదీతో పాటు యావత్ భారతావనిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఫిదా చేసింది. అందుకే గణతంత్ర దినోత్సవ శకటాలకు ప్రకటించిన అవార్డుల్లో తృతీయ స్థానం లభించింది. ఇంతకీ ఇంతమందిని కట్టిపడేసిన ఏటికొప్పాక ప్రత్యేకత ఏంటి? అసలు ఆ గ్రామంలో బొమ్మల కథలేంటి చూసేద్దాం. చెక్క బొమ్మలు, లెక్క బొమ్మలు 400 ఏళ్ల చరిత్ర కలిగిన సృజనాత్మకమైన ఈ బొమ్మల తయారీయే ఏటికొప్పాక గ్రామం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న ప్రాంతం. మరి ఈ ఏటికొప్పాక బొమ్మల యొక్క ప్రత్యేకత ఏంటి? అలాగే ఈ గ్రామంలో ఈ బొమ్మల తయారీ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? అసలు ఈ బొమ్మల చరిత్రకున్న ప్రశస్తి ఏమేంటి? ఈ అంశాలకు సంబంధించి స్పెషల్ రిపోర్ట్ నేను మీకు అందించబోతున్నాను. మీ అనురాధ. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చెక్క బొమ్మలకు ప్రాణం పోస్తుంది ఆ ఊరు. గ్రామం మొత్తం ముచ్చటైన బొమ్మల కొలువులే కనిపిస్తాయి. అందుకేనేమో ప్రధాని మనసును సైతం దోచేసింది. మన్ కీ బాత్లో మోడీ మాట్లాడేలా చేసింది. ఇప్పుడు ఏటికొప్పాక మరో ప్రత్యేకత వచ్చింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగే పరేడ్కు ఆంధ్రప్రదేశ్ తరపున ఏటికొప్పాక శకటం ఎంపికవడంతో పాటు తృతీయ స్థానంలో నిలిచి బహుమతి పొందింది. శకటం నమూనాను ఏటికొప్పాక కళాకారుడు సంతోష్ రూపొందించారు. శకటం నమూనాలో మొదట ఆదిదేవుడు గణపతిని ప్రతిష్ఠించి తర్వాత ఆంధ్రుల ఆరాధ్య దైవం ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని పెట్టారు. గ్రామీణ వాతావరణం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు బొబ్బిలి వీణ, చిలకల బుట్టబొమ్మలు, లక్క బొమ్మల పరివారాన్ని సెట్ చేశారు. Tableau from Andhra Pradesh depicting Etikopaka wooden toys and eternal heritage of Andhra Pradesh. A 400-year-old craft tradition celebrated for its eco-friendly, smooth, vibrant and toxin-free toys. Bommalu, bommalu, Etikopaka bommalu. విద్యను నేర్పే బొమ్మలు, వినోదాల బొమ్మలు, భక్తి చాటే బొమ్మలు, హస్తకళల హంగులు, సహజ ప్రకృతి రంగులు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పరేడ్కు ఆంధ్రప్రదేశ్ తరపున ఏటికొప్పాక శకటం ఎంపిక కావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారు ఏటికొప్పాక కళాకారుడు సంతోష్. గతంలో ఆంకుడ కర్ర అడవి నుంచి సేకరించడంపై అటవీశాఖ అభ్యంతరాలు ఉండేవని, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి సమస్య తెలపడంతో అటవీశాఖ అనుమతులు ఇప్పించారన్నారు. దీంతో ఇప్పుడు మరింత ఎక్కువగా బొమ్మలు తయారు చేస్తున్నామని సంతోష్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి, కళాకారులను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు సంతోష్. రిపబ్లిక్ డే పెరేడ్లో తృతీయ స్థానం సంపాదించుకున్న ఏటికొప్పాక నమూనాని తయారు చేసిన సంతోష్ కుమార్తో ప్రస్తుతం నేనున్నాను. మరి అసలు ఈ ఏటికొప్పాక బొమ్మల ప్రత్యేకత ఏంటి? రిపబ్లిక్ డే పెరేడ్లో మరి తృతీయ స్థానం సంపాదించుకున్న ఈ బొమ్మకి ప్రాణం పోసిన సంతోష్ కుమార్ ఏం చెప్పబోతున్నారు? ప్రస్తుతం ఆయనతో మాట్లాడతాం. మీ ఏటికొప్పాక గ్రామానికి వస్తే ఒక బొమ్మల కొలువు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఒక్క బొమ్మ అంటే ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి, నువ్వు పెట్టిన నమూనాలో ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని చూసి చాలామంది నిజంగానే ఆ నమూనాని సోషల్ మీడియాలో తమ డీపీస్గా పెట్టుకొని అంత వైరల్ చేశారు. అంటే మన సంస్కృతి సాంప్రదాయం, మీ బొమ్మలు తయారు చేసే ప్రత్యేకత, ఇవన్నీ కూడా నిజంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో నువ్వు అసలు ఈ నమూనాను తయారు చేయడానికి నీ థీమ్ ఏంటి? ఈ కళని ముందుకు తీసుకెళ్ళడానికి మీరేమనుకుంటున్నారు? అసలు మొత్తానికి మీ ఏటికొప్పాక గ్రామానికి వచ్చిన ఈ పేరుని చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత పేరు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. నేను ఈ బొమ్మ తయారు చేయడానికి గాను ముందుగా కారణమైనటువంటి INPR డిపార్ట్మెంట్ వారు, కిరణ్ కుమార్ గారు డిజైనరు, అలాగే మధు గారు, వారు బాగా సహకరించి ఈ యొక్క నమూనాకు వారు డిజైన్ చేసి నా చేత ఈ బొమ్మలు ఏ విధంగా చేయాలని చెప్పి రూపకల్పన జరిపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చెప్పిన నమూనాని నేను తయారు చేయడం జరిగింది. ఈ యొక్క నమూనాలో మా ఏటికొప్పాక బొమ్మలనే
వాళ్ళు సెలెక్ట్ చేసి నన్ను అప్రోచ్ అవ్వనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినందుకు నా గ్రామవాసులు అలాగే బయట ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేసి మీ ఏటికొప్పాక బొమ్మ ఇలా రిపబ్లిక్ డేలో తృతీయ స్థానంలో సెలెక్ట్ అయ్యిందని ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క నమూనాను చేసినందుకు గాను మన ఆంధ్ర రాష్ట్రానికే ఇంత పేరు వచ్చినందుకు మొదటగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ శకటంగా జ్యూరీ సెలెక్ట్ చేసిన తృతీయ స్థానం ఇది సంపాదించడంతో పాటు మరొక ప్రత్యేకత ఉంది. ఎందుకనంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ఏటికొప్పాక గ్రామం గురించి, మీ బొమ్మల కళ గురించి ఆయన మాట్లాడి ఆ అంశాలని ప్రధానంగా తీసుకుని మీరు రిపబ్లిక్ డే పెరేడ్లో శకటాలని ప్రదర్శించేదానికి ఒక అవకాశం కల్పించారు. సో అసలు మీ బొమ్మల తయారీకి సంబంధించి మీ గ్రామంలో అసలు ఈ కళ ఎప్పుడు పుట్టింది? మీరు మీ జనరేషన్ కూడా దీన్ని కొనసాగిస్తున్నారు అని అంటే జనరల్గా చాలామంది పెద్దవాళ్ళు చేసేవారు, ఇప్పుడు మాకు ఇది ఎందుకు ఉపాధి ఉండదు అని అనుకుంటారు కదా, కానీ మీరు తయారు చేశారు. అలాగే ఈ థీమ్లో మీరు ప్రధానంగా మన కల్చర్ని ఎలివేట్ చేస్తూ అలాగే సంస్కృతి సాంప్రదాయం దేవుడు మీ బొమ్మల తాలూకా మొత్తం ఆ సంప్రదాయాన్ని అంతా కూడా పెట్టారు కదా. సో మీ థీమ్ ఏంటి అసలు? INPR డిపార్ట్మెంట్ వారు కిరణ్ కుమార్ గారు థీమ్ నాకు వారు ఇచ్చారండి. ఆ థీమ్ని బట్టి నేను ఈ బొమ్మల్ని తయారు చేయడం అనేది జరిగింది. ఇది తయారు చేసిన తర్వాత దీన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి సెలక్షన్ కమిటీలో పెట్టడం ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారే చేశారండి. ఓకే, ప్రధానమంత్రి గారు మీ బొమ్మల గురించి మీ గ్రామం గురించి మాట్లాడడం, మన్ కీ బాత్లో ఆయన ప్రస్తావించడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రధాని ముఖ్యంగా దేశంలోనే ప్రధాని గారు మా గురించి ఇంత అప్రిషియేట్గా ఇంతకుముందు మన్ కీ బాత్లో మాట్లాడడం జరిగింది మా ఏటికొప్ప గురించి. అలాగే మొన్న రీసెంట్గా కూడా ఒక 4 days బ్యాక్ కూడా ఆయన ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మేము కూడా ఈ కళను చాలా వరకు కూడా ఇంతకుముందు మేము మా తర్వాత జనరేషన్ ఇంకా చెయ్యరేమో ఉండదేమో అన్న టైంలో మన డిప్యూటీ సీఎం గారు స్పందించడం జరిగింది. మాకు కర్ర గురించి అది ఆయనతో మాట్లాడడం జరిగింది. అలాగే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మా కళను ప్రోత్సహిస్తూ మాకు కావలసిన ఏవైతే హెల్ప్ఫుల్గా ఉంటాయో ఆయన కూడా మాకు సపోర్ట్గా ఉండడం జరిగింది. ఇదంతా జరగడం చూస్తుంటే నాది 4th జనరేషన్ అండి. మా తాతల కాలం నుంచి కూడా ఈ యొక్క వృత్తిని చేసుకుంటూ బతుకు జీవనం సాగిస్తున్నాం. అప్పటి నుంచి కూడా ఈ వరకు తగ్గుతూ వచ్చింది కానీ పెరగలేదండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇటువంటి అరుదైన గుర్తింపులు మాకు వస్తుంటే మా తర్వాత జనరేషన్కి కూడా మేము ఇంకా ఇటువంటి ఈ కళను నేర్పించాలి, ఇంకా స్కిల్లెడ్గా ముందుకు తీసుకెళ్లాలని మేము గవర్నమెంట్ వారిని ఇంకా కోరుకుంటున్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ వంటి ప్రోగ్రామ్స్ కూడా మాకు ఇచ్చి కదిలే బొమ్మలు అటువంటివి కూడా మా చేత మా క్రాఫ్ట్లో తయారు చేయించి దేశంలోనే నెంబర్ 1గా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము భావిస్తున్నాం మేడం. అంటే జనరల్గా ఇప్పుడు చూస్తే కనుక మీకు ఎప్పుడైనా మీ గ్రామం వరకే ఇది అంటే ఇప్పుడు పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏటికొప్పాక బొమ్మ అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అన్నట్లుగా ఒక పేరు వచ్చింది. సో ఈ పేరుతో ఇంకా మంచి మంచి అవకాశాలు మీ అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీరు మీ జనరేషన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ముఖ్యంగా కళాకారులకి? అలాగే ముఖ్యంగా దీనికి ఇంత ప్రత్యేకత రావడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. సహజ సిద్ధమైన వనరులతో మీరు తయారు చేసే ఈ బొమ్మలు, ఆ నైపుణ్యత, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా ఈ క్రాఫ్ట్కి గాను కేవలం 250 మందే ఆర్టిజన్స్ ఉన్నారండి. ఈ 250 మందిని ఇంకా ఎక్కువ మందిగా తయారు చేయడానికి గవర్నమెంట్ తోడ్పడితే ఇంకా ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క వృత్తిని, ఈ యొక్క లక్క బొమ్మల్ని దేశం మొత్తం చాటాం కాబట్టి, అది ప్రధాని గారు గుర్తించారు కాబట్టి ఈ యొక్క కళను ఇంకొంతమందికి నేర్పించి ఇది ఏటికొప్పాకతోనే కాదు ఇంకా కొన్ని గ్రామాలకు కూడా నేర్పించి ఇది ముందుకు తీసుకెళ్ళి దేశం మొత్తాన్ని ఈ లక్క బొమ్మలు అన్నది కూడా ముందుకు తీసుకెళ్ళి ఒక హ్యాండిక్రాఫ్ట్స్ మొత్తానికి కూడా ఒక హైలైట్గా ఈ గ్లాసీ ఫినిషింగ్ లక్కతో తయారు చేయడం, దీని మీద కర్ర మీద లక్క వేసి దీంతో తయారు చేయడం స్పెషల్ కాబట్టి ఈ వృత్తిని ఇంకో అంత చాలామందికి నేర్పించి ముందుకు తీసుకెళ్లాలని నేనైతే ఆశిస్తున్నాను మేడం. ఇది ఇక్కడ మనకి ఏదైతే సంతోష్ కుమార్ ఇప్పుడు ఈరోజు రిపబ్లిక్ పెరేడ్లో నమూనాని తయారు చేసిన రూపకర్త చెప్తున్నాడో నిజంగానే చాలా ఆనందం. ఎందుకనంటే ఈ బొమ్మలు కేవలం బొమ్మలు మాత్రమే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్
మన సంస్కృతి సాంప్రదాయానికి ఒక ప్రతీక. మరి ఇలాంటి బొమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అంటే, మన సంస్కృతిని, ఈ సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం కావాలి. ఇప్పటికే చాలా అందుతుంది, అయినప్పటికీ కూడా ఇంకా మేము కళాకారులుగా గుర్తింపు పొందాలంటే ఇంకా మంచి అవకాశాలు మాకు రావాలి అని చెప్పి వాళ్ళైతే కోరుతున్నారు. అలాగే ఈ ఏటికొప్పాక బొమ్మ నమూనా మరి జ్యూరీ సెలెక్ట్ చేసి తృతీయ స్థానం సంపాదించుకుంది రిపబ్లిక్ పరేడ్లో. దానికోసం మేము అందరివి కూడా చాలా ఆనందంగా ఉన్నాం. మా గ్రామం మొత్తం ప్రధాని మంత్రికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, సీఎం చంద్రబాబు గారికి మేమంతా కూడా థ్యాంక్స్ చెప్తున్నామని కూడా అంటున్నారు. మొత్తానికి ఈ కళని వీళ్ళంతా కూడా ఇప్పటి నుంచి కూడా ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్తామని మాత్రం వీళ్ళంతా కూడా ప్రామిస్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్తో అనురాధ, హెచ్ఎం టీవీ, ఏటికొప్పాక గ్రామం నుంచి. విశాఖకు 85 కిలోమీటర్ల దూరంలో ఈ ఏటికొప్పాక గ్రామం ఉంది. ఉత్తరాంధ్రలో ఏ ఆడపిల్లకి పెళ్లి జరిగినా ఇక్కడ తయారైన చెక్క కుంకుమ భరణ ఇచ్చి పంపడం ఆనవాయితీ. అంతటి ప్రతిష్ట ఉంది ఇక్కడి బొమ్మలకి. ఇంకుడు కర్రతో సహజ సిద్ధమైన రంగులు వాడి ఈ బొమ్మలు తయారు చేస్తారు. అంతేకాదు ఈ గ్రామంలో ఎందరో కళాకారులను జాతీయ స్థాయి అవార్డులు వరించాయి. చిన్నయ్యచారి అనే వ్యక్తికి రాష్ట్రపతి అవార్డుతో పాటు రాజు అనే కళాకారుడికి గతంలో పద్మశ్రీ కూడా వరించింది. తాజాగా ఏటికొప్పాక శకటం ఢిల్లీ వీధుల్లోని పరేడ్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్కి వన్నె తెచ్చింది. దీంతో ఆ గ్రామస్తులతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న చెక్క బొమ్మల కళాకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ శకటంకు గుర్తింపు రావడంతో ఆ నమూనా తయారు చేసిన సంతోష్ను గ్రామస్తులు అభినందిస్తున్నారు. అందులో మా అబ్బాయిని గవర్నమెంట్ వారు మా బొమ్మలో సెలెక్ట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మాతో పాటు మా ఊళ్ళో వాళ్ళకి అందరికీ చాలా ఆనందంగా ఉందండి. చిన్నతనంలోనే చదివించడానికి కూడా లేకపోయినా సరే ఆ పనిలో పెట్టామండి. పెట్టబడికి ఇన్నాళ్ళకి ఆ పేరు వచ్చింది. మా అబ్బాయి నెల పిల్లడప్పుడు మా ఆయన గారు చనిపోయారండి. నాకు ఒక పాప ఒక బాబునండి. అప్పటి నుంచి కూడా ఇదే పని మీద నేను పని చేసుకొని వాళ్ళకి లక్కలు కలిపి వీళ్ళకి లక్కలు కలిపి పెయింట్ వేసుకొని అలా నేను కూడా పని నేర్చుకున్నానండి. నేర్చుకొని మా అబ్బాయిని అప్పుడులో చదివించడానికి లేక నెలకి 100 రూపాయలు ఇచ్చివ్వరండి స్కూల్లోను. ఆ 100 రూపాయలు స్కూల్కి పంపించి ఆ 100 రూపాయలు తెచ్చి మేము ఇంట్లో ఎంతో ఇది చేసేవాళ్ళమండి. నేను మానుకోనన్నా సరే పిల్లల్ని పెట్టుకొని అలా పోషించుకున్నానండి. పోషించుకొని ఈ రోజుని మాకు ఇంత ఉపాధి వచ్చిందంటే మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇటుపైన మాకు పర్వాలేదు, మాకు కూడా సహారం ఉన్నది, గవర్నమెంట్ సహారం ఉందని మాకు ధైర్యం వచ్చిందండి. మా ఊరి నుంచి మా ఊరిని అందరినీ అభివృద్ధి చెంది పెద్దగా ఇంకా కొంచెం పైకి తీసుకురావాలి అనేసి ఉందండి. దీనితోడు ఇంకా మేమన్నా ట్రైనింగ్ పోకటాలు అవి ఇస్తే చెప్పి ఇంకా పైకి అభివృద్ధి చెందిస్తామండి. ముఖ్యంగా మా ఏటికొప్పాకి ఈ గణతంత్ర దినోత్సవానికి ఎంపిక కావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఏటికొప్పాకి చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలోకి వెళ్ళడం మాకు చాలా ఆనందం. కళాకారులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఏటికొప్పాక పర్యాటకులు చాలామంది ఈ 4-5 రోజుల్లో చాలామంది ఎక్కువగా ఆసక్తిగా పర్యాటకులు అందరూ కూడా వస్తున్నారు. లక్కబొమ్మలు కూడా ఎక్కువగా కొంటున్నారు. దీనికి కారణం మీడియా మరియు మా ఏటికొప్పాకని ఎంపిక చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు లక్క కర్ర సబ్సిడీ ఇస్తే మరింత ఇంకా ముందుకెళ్తుందని మేము కోరుకుంటున్నాం. ఈ బొమ్మలు దాదాపు 400 ఏళ్ల క్రితం నుంచి తయారు చేస్తున్నారు. ఏటికి ఒడ్డున ఈ గ్రామం ఉండడంతో ఏటికొప్పాకగా పిలువబడుతుంది. 200 మంది కళాకారులు నిత్యం ఈ బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అంకుడు కర్ర అనే కర్రతో ఈ బొమ్మలు చెక్కుతారు. చెట్ల బెరడు నుంచి వచ్చే జిగురుతో లక్కను కలిపి సహజ సిద్ధమైన రంగులు అద్దుతారు. మొగలి పువ్వు రేకులతో అంకుడి కర్రను సానపట్టి ఎంతో సృజనాత్మకంగా తీర్చిదిద్దుతారు. ఇలా హస్తకళల యూనిట్లను ఏర్పాటు చేసుకుని గ్రామంలో మహిళలు, మగవారు ఉపాధి పొందుతున్నారు. కేవలం సహజ సిద్ధమైన పర్యావరణహితమైన పదార్థాలతో ఈ బొమ్మలు అందంగా ముస్తాబవుతాయి కాబట్టి ఏటికొప్పాక బొమ్మలకు అంత పేరు వచ్చిందని అక్కడి కళాకారులు చెప్తున్నారు. నా పేరు శ్రీశైలపు చిన్నయ్యాచారండి. నాకు గతంలో నేషనల్ అవార్డు వచ్చిందండి. అబ్దుల్ కలాం చేతుల మీదుగానే 2005లో తీసుకున్నానండి, డిసెంబర్ 12ని. అప్పుడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీద తీసుకుని చాలా గర్వకారంగా ఉందండి. ఇప్పుడు ఈ ఏటికొప్పాక లక్క బొమ్మలు అంటే అందరూ కూడా పెళ్ళిళ్ళకి కుంకుమ బరిలని ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఒక పెళ్లి కొడుకుని తయారు చేసి బొమ్మని తయారు చేసి ఇవ్వడం ఇలాగా సాంప్రదాయంగా ఉందండి. దాన్ని ఏంటంటే అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా ఇష్టపడి ఈ బొమ్మలు చాలా బాగున్నాయి, వాడి రంగులు కూడా ప్రకృతి కలర్స్
కాబట్టి ఇవి మనం రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అనేసి అందరూ అనుకోవడం, మా బొమ్మలు కొనుగోలు చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం అండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ బొమ్మల తయారు అనేది ఎవరింట్లో వాళ్ళే తయారు చేసుకుంటూ ఉంటారండి. అయితే ఒకరు లేదంటే ఇద్దరు తయారు చేస్తూ ఉంటారు. అయితే నాకు కాన్సెప్ట్ ఏమనిపించింది అంటే అండి, ఈ అవార్డు వచ్చిన తర్వాత చాలామందికి ఉపాధి కల్పించాలి, ఈ కళను ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి నెక్స్ట్ జనరేషన్కి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ లేడీస్కి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందండి. అది ఆల్మోస్ట్ ఒక 180 మంది వరకు కూడా ఇక్కడ ఆ లేడీస్ ఇక్కడ బొమ్మలు తయారు చేస్తుంటారు. మేము తయారు చేసే బొమ్మ ప్రతిదీ కూడా ఇక్కడ ఏది కూడా షార్ప్నెస్ ఉండదండి. బొమ్మ తయారు చేసింది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే పిల్లల నోట్లో పెట్టుకున్నా సరే ఈ వాడే కలర్స్ నేచురల్ కలర్స్ కాబట్టి వాళ్ళకి ఎటువంటి హానికరం ఉండదు. అందువల్ల చాలామంది ఇష్టపడుతుంటారండి. ఈ మనకి చాలా క్రాఫ్ట్స్ ఉన్నాయండి. కొండపల్లి బొమ్మలు ఉన్నాయండి, అలాగే బొబ్బులు వేన్లు ఉన్నాయి, నిర్మల్ టాయ్స్ ఉన్నాయి, అలాగే ఏటుకొప్పకు ఉంది. ఏటుకొప్పకు అనేసరికి మేము కంప్లీట్గా ఈ న్యాచురల్ కలర్స్ వాడడం, పిల్లలు ఎక్కువ పిల్లలు ఆడుకునే వస్తువులు తయారు చేయడం, అంటే కారు బొమ్మ అని, చిన్న చిన్న బొంగరాలు అనేసి పిల్లలు నోట్లో పెట్టుకుని అప్పుడు పుట్టిన పిల్లలకి ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వాడే నోట్లో పెట్టుకుని గిలక్కాయలు ఉంటాయి కదండి, దొండకాయలు అంటారు, వాటికి తయారు చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా క్యూరియాసిటీగా ఉంటుంది అనమాట. పిల్లలకి ఈ వాడి కలర్స్ కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో అందువల్ల చాలా బాగా ఇష్టపడుతుంటారు. అదేవిధంగా పబ్లిక్ ఏ విధంగా కావాలో ఆ బొమ్మని అదే విధంగా తయారు చేసి ఈ మ్యారేజ్ గిఫ్ట్లకి, వాటికి బర్త్డే గిఫ్ట్లకి తయారు చేస్తూ ఉంటామండి. ఒక్క బొమ్మని చూస్తేనే ఎవరికైనా మనసు ఉప్పొంగిపోతుంది. మరి అంతటి అందమైన ముగ్ధ మనోహరమైన ఏటికొప్పాక బొమ్మల కొలువుని ఏకంగా నేను మీకు చూపించబోతున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ మనసును సైతం గెలిచి మన్ కీ బాత్లో ప్రస్తావించిన ఈ బొమ్మల గ్రామం ప్రస్తుతం నేనున్నాను ఏటికొప్పాక దగ్గర. మరి అసలు ఈ బొమ్మలు ఎలా తయారవుతాయి, ఈ బొమ్మలు తయారు చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో వాటిని ఎలా చేస్తున్నారు అన్నది మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం. నిజంగానే వందలాది బొమ్మలు ప్రాణం పోసుకుంటున్నాయి ఇక్కడ. ఇవన్నీ చూస్తుంటే కనుక మనకి ఎంతో ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ చాలా సహజ సిద్ధమైన అంకుడు కర్రతో ఈ బొమ్మలన్నిటిని కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో వందలాది మంది ఆడపిల్లలు ఉపాధి పొందుతున్నారు. మరి ఇదంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తేవడం, ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారడం కూడా జరిగింది. మరి ఏటికొప్పాక మహిళా కళాకారులు ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, మీరందరు ఇక్కడ చాలా చక్కగా అందంగా కొలువుదీరిన బుట్ట బొమ్మలు, చిలకలు, బొబ్బిలి వీణలు, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే పెళ్లి కూతుర్లు. హిందూ సాంప్రదాయంలో ఉత్తరాంధ్రలో పెళ్లి కూతురుకి ఖచ్చితంగా ఇక్కడి నుంచి మీ దగ్గర నుంచి తయారైన కుంకుమ బరెల్ని గిఫ్ట్గా ఇచ్చి పంపిస్తారు. అంతటి సాంప్రదాయం, అంతటి సంస్కృతి ఉన్న ఏటికొప్పాక గ్రామంలో మీరున్నారు. మీరు ఇక్కడ గ్రామస్తులు, ఇక్కడ బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈరోజు వచ్చిన గుర్తింపు మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందండి. చాలా హ్యాపీగా కూడా ఉంది. మా విలేజ్ అంటూ ఒక నేషనల్లో ఉందంటే అది మాకన్నా గర్వకారణం ఇంకేముండదు. మేము దీనికైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. మా విలేజ్లో మేమంటూ ఓన్గా ఉండి వర్క్ చేసుకోవడం నిజంగా మా లెక్క అనుకుంటాము. ఎందుకంటే ఇంతమంది వర్క్ చేస్తున్నామంటే ఈరోజు నిజంగా మమ్మల్ని ఒక స్థాయిలో ఉంచారు కాబట్టి ఈరోజు మేము అందరూ ఇక్కడ పని చేసుకోగలుగుతున్నాము. దీనివల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా ప్రౌడ్గా కూడా ఉంది మాకు. అంటే మీరు ఈ బొమ్మలు తయారు చేసేటప్పుడు ఈ అంకుడు కర్రను తీసుకొచ్చి దీనికి ఒక రూపాన్ని, ఒక షేప్ని ఇచ్చిన తర్వాత మొగలి రేకుతో దీన్ని మీరు సాఫ్ట్ చేసి, షైన్ చేసి, న్యాచురల్ కలర్స్ వాడి, జిగురు వీటిలన్నిటితో కూడా ఒక రూపాన్ని మీరు తయారు చేస్తారు. అంటే మీ చేతిలో ఒక బొమ్మ ప్రాణం పోసుకుంటున్నట్టే. ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మాకు వచ్చిన వరకు మా విలేజ్లో మేము చేసుకోవాలని చాలా లక్. మేము అందరూ చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతాము. మాకు చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ఈ వర్క్. ఇది ఇక్కడ వీళ్ళంతా చెప్తుంది. కేవలం కళని వీళ్ళంతా పెంపొందించడం మాత్రమే కాదు, ఉపాధి మాత్రమే కాదు, ఈ ఏటికొప్పాక గ్రామంలో పనిచేయడం, మా ఊర్లో మేము మా సంస్కృతిని, సాంప్రదాయాన్ని మేము ప్రపంచానికి చాటి చెప్పడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది అని అంటున్నారు. మనం చూస్తున్నాం వందలాది బొమ్మలు మన సంస్కృతి సాంప్రదాయాల్ని బయట ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో ఈరోజు ఉంచిన ఈ బొమ్మలు, ఈ లక్క బొమ్మలు, ఈ చెక్క బొమ్మలు, నిజంగానే ఇవన్నీ కూడా చూస్తుంటే కనుక ఎంతో ఆనందంగా ఉంది. ఒక్క విశాఖ ఉమ్మడి జిల్లాలోనే కాదు, ఈరోజు ప్రపంచం మొత్తం కూడా
ఈ ఏటి కొప్పాక బొమ్మల్ని చూస్తున్నారు, వీటి గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటేనే నిజంగానే ఎంతో గొప్పగా అందరిమీ కూడా ఫీల్ అవ్వాల్సింది. ప్రతి ఇంటిని ఇక్కడ కళాకారులు ఒక కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. తమ సృజనాత్మకతతో ఉపాధి పొందుతున్నారు. ఆ ఊరిలోకి అడుగు పెడితే చాలు ప్రతి ఇల్లు ఒక బొమ్మల కొలువుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలు అటు చదువుతో పాటు బొమ్మల తయారీ కూడా చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. రాజుల కాలం నాటి ఈ కళ కాలం చెల్లిపోయింది అనుకునే సమయంలో అందరి స్వయం కృషితో మళ్లీ పూర్వ వైభవం ఈ గ్రామానికి లభించింది. ఈ రోజు దేశ విదేశాల్లో ఈ చెక్క బొమ్మలు ముద్దులలుకుతూ కొలువుదీరి ఇక్కడి కళాకారుల కడుపు నింపుతున్నాయి. నేను 9 సంవత్సరాల నుంచి ఈ బొమ్మలు తయారు చేస్తున్నాను. ఇది చేసుకోవడం వల్ల మా పిల్లలకి జీవనోపాధి, మా బిడ్డలు చదివించుకోవడానికి, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఇది జీవనోపాధిగా వస్తుంది. ఆడవాళ్ళు ఎవరు చేసేవారు కాదండి. ఇక్కడ మా గురుగారు చిన్నయాచారి గారు ఈ సంస్థ పెట్టిన దగ్గర నుంచి ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబం జీవనోధారం చేసుకుంటున్నారండి. మాకు మ్యానుఫ్యాక్చరింగ్ స్టోర్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అనేది చేస్తారు. దాన్ని బట్టి ఒక బొమ్మ అనేది తయారు చేస్తాము. సహజ సిద్ధమైన కలర్స్ అవి యూజ్ చేసి దాన్ని ఒక షేప్లోకి తీసుకొచ్చి చేస్తాం. ఇవి పర్యావరణానికి ఏ హాని అది ఏమి ఉండదు కదా, అందుకని చెప్పి ఒక్కొక్కరు ఒక బొమ్మల సెట్, పెళ్లి సెట్ అన్నీ ఇక్కడ నుంచి పట్టుకెళ్తారు. కుంకుమ బర్నీలు అవినా. బొమ్మను చేసి ప్రాణం పోసే ఈ కళ మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా మరింత ఖ్యాతి పొందాలని మనం కూడా ఆకాంక్షిద్దాం. మొత్తానికి చూసుకుంటే గనక ఈ బొమ్మలు ఈరోజు ఈ బొమ్మల గ్రామం నిజంగానే ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. మరి మన సంస్కృతి సాంప్రదాయాల్ని భావి తరాలకి వీళ్ళంతా కూడా ఒక గిఫ్ట్గా ఇవ్వాలని, ఇదే సాంప్రదాయం కొనసాగుతూ మన కల్చర్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మనం కూడా ఆశిద్దాం. ఇది ఇవాల్టి ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.